మైసూర్ బోండా. మైసూర్ బోండా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉండలు లేకుండా రావాలంటే మనం ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. ముందుగా పెరుగు, కొద్దిగా వంట సోడా, తగినంత సాల్ట్, 2 కప్పులు మైదా పిండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాటర్ కూడా పోసుకొని బాగా పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులో ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఆ పిండిని 5 నిమిషాల పాటు పక్కన నానబెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి బోండాల కింద వేసుకోవాలి. అలా పిండి మొత్తం ఆయిల్కి సరిపడంత బోండాల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న బోండాల్ని 2 వైపులా ఆయిల్లో సరిపడా బాగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. నాకు బోండాలు అంటే చాలా ఇష్టం. పల్లి చట్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్టీగా ఉంటాయి. 2 వైపులా కూడా అటు ఇటు ఇష్టమైతే బాగా ఫ్రై చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి చాలా టేస్టీగా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. చాలా క్రిస్పీగా ఇలా 2 వైపులా ఉంటాయి. బాగా ఫ్రై చేసుకున్న బజ్జీలు అంటే చాలా ఇష్టం. బోండాలు ఫ్రై 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యి ఇలా మొత్తం పిండిని మొత్తం బోండాల్లో వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తినడానికి ఇవి చాలా ఇష్టపడతారు. తింటే చాలా ఇవి పర్ఫెక్ట్గా రావాలంటే మనం పిండి కలిపే ప్రాసెస్లో ఉంటుంది. ఈ ఫ్రై అయిన చాలా ప్లేట్లో తీసుకుని వేడి వేడి బజ్జీలు బోండాలు రెడీ.